కానీ ధైర్యముగా ఉండుడి, భయపడకుడి, నేను లోకాన్ని జయించానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి నామమున శుభములు కలుగునుగాక. యేసు మీ అందరినీ నిండార్లుగా దీవించునుగాక. ప్రియులారా, ఈ యొక్క మార్నింగ్ మన్నాను చూస్తున్న మనందరికీ దేవుడు ఈరోజు చెప్తున్న వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ధైర్యముగా ఉండుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మీకు అనేకమైన శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనేకమైన శోధనలు రావచ్చు. ఆయన లోకాన్ని జయించాడు. యేసుక్రీస్తు వారు ప్రకృతిని జయించాడు. యేసుక్రీస్తు వారు పాపాన్ని జయించారు. యేసుక్రీస్తు వారు శాతాన్ని జయించారు. యేసుక్రీస్తు వారు రోగాన్ని జయించారు. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారు. సమస్తమును జయించి ఉన్నారు. ఆయన నమ్ముకుంటే ఆ జయము మనకు కూడా దొరుకుతుంది. ఒక దగ్గర వాక్యం ఇలాగుంటుంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించితిరి. అంటే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం సైతాన్ని మనం జయిస్తూ ఉన్నాం, లోకాన్ని జయిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించి ఉన్నారు. కాబట్టి మీరు నేను లోకాన్ని జయించుటకు మొదట యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించారు. ఆయన జయించిన జయము మన కొరకు సిద్ధముగా ఉన్నది. కల్వారి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి మృత్యుంజయునిగా లేచిన దేవుడు ఆ జయాన్ని మన కొరకు ఉంచి ఉన్నాడు, ఆ విజయాన్ని మన కొరకు ఉంచి ఉన్నాడు. కాబట్టి మీరు గమనించండి, దేవుడు జయశీలుడై జయశాలి అయి ఆ దేవాది దేవుడు మనకు ముందు ఉన్నాడు. కాబట్టి నీకు ఏ సమస్యలో నువ్వు ఓడిపోతున్నావో, ఏ సమస్యలో నువ్వు ఓటమి పాలవుతున్నావో, ఏ సమస్యలో నీకు అపజయము గురి అవుతున్నదో, ఆ అన్ని సమస్యల నుండి ప్రభు ఇది మొదలుకొని నిన్ను జయింప చేయనుగాక. మంత్రకట్ల నుండి జయము, వ్యాధి నుండి జయము, సాతాను బారి నుండి జయము, అప్పుల నుండి జయము, వ్యాధుల నుండి జయము, సమస్తమైన సమస్యల నుండి ఈ లోకమును జయించే వారిగా ప్రభు నిన్ను మార్చునుగాక, నిన్ను మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానము మన జీవితంలో మన కుటుంబాల్లో నెరవేర్చబడులాగున మన దేశాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వివాహ దినములను జరిపించుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. జన్మదినాన్ని జరిపించుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన దేశ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మనాన్ని చూసిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ముఖ్యంగా ఈ వాగ్దానము, అవును తండ్రి, మీరు చెప్పారు కదా, ధైర్యంగా ఉండండి, భయపడకండి, నీ లోకమును జయించాలని చెప్పినట్లుగా ఆ లోకమును జయించిన దేవా, మేము కూడా జయించుటకు, పాపాన్ని, శాపాన్ని, లోకాన్ని అన్నిటినీ జయించుటకు ప్రభా మాకు సహాయం చేయండి. అదే సమయంలో నా తండ్రి స్తోత్రాలు. ఇదిగో మా దేశాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం, మా భారతదేశాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం, మా భారతదేశం రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం, జిల్లాల కొరకు ప్రార్థిస్తున్నాం, మండలాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, నియోజకవర్గాల కొరకు ప్రార్థిస్తున్నాం, అదేవిధంగా పల్లెటూళ్ళు తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి ఎదుగునైనా మాత్రమే కాదు తండ్రి, ఎదుగునైనా స్తోత్రములు కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఇండియా దేశంలో ప్రతి ప్రాంతాలను మీరు దీవించి ఆస్వాదించి గొప్ప రక్షణలోనికి, గొప్ప మారు మనసులోనికి మీరు నడిపించి దీవించుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన వినందుకు వందనాలు. అదేవిధంగా నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, ఓ యేసయ్యా, మీకు స్తోత్రాలు కలుగునుగాక. మా యొక్క తండ్రి, మరి దేశంలో గొప్ప భద్రత ఉండాలి, గొప్ప రక్షణ ఉండాలి, గొప్ప మారు మనసు ఉండాలి, సంఘాలు లేని ప్రాంతాలు సంఘాలు నిర్మించబడాలి. మరి సహాయం చేయండి. ఏ ఒక్కరు నశించి పాతాళానికి పోకుండా మా భారతదేశంలో ప్రతి బిడ్డలు స్వర్గానికి వచ్చుటకు, పరలోకానికి వచ్చుటకు మీరు సహాయం చేయుదురుగాక. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు. ఇదిగో ఈరోజు జన్మదినాన్ని
జరిపించుకున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. పెళ్లిళ్ళు చేసుకున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి, ఇదిగో నాయనా మీ నామానికి మహిమగా నా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. భావి తరాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఉద్యోగాలు ఇవ్వండి, మంచి చదువులు ఇవ్వండి, మంచి భవిష్యత్తులు ఇవ్వండి. యవనస్తులు మంచిగా ప్రభా మా దేశానికి తండ్రి స్తంభాలుగా తండ్రి మీరు మార్చండి. అదేవిధంగా తండ్రి స్తోత్రాలు. మా దేశంలో రాజకీయం ఆశీర్వదకరంగా, మా దేశంలో తండ్రి మంచి పరిపాలన ఉండునుగాక. మీకే మహిమ కలుగునుగాక. శాంతి సమాధానంతో నింపండి. మీ నామానికి మహిమను తెచ్చుకోండి. సంఘాలు లేని ప్రాంతాలు సంఘాలు నిర్మించి అనేక మంది రక్షణ, అనేక మంది తండ్రి సేవకులను కొత్తగా మీరు లేపి దీవించి మీ నామానికి మహిమను చేకూర్చుకోండి. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.